న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం. రేవంత్ సర్కార్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత ధ్వజం. సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచన. కుల గణన ఆధారంగా రేషన్ కార్డులు ఇవ్వడం తగదు. అర్హులందరికీ కార్డులు అందేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకునేందుకు యువకుడి ప్రయత్నం. జానకంపేట్ గ్రామానికి స్వర్గయాత్ర రథం. ఒత్తిడి నుండి బయటపడేందుకు సంగీతం. సోషల్ మీడియాలో వైరల్ అయిన బాజిరెడ్డి జగన్ గానం. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. తెలంగాణలో 13 కుంభకోణాలు ఆధారాలతో సహా బయటపెట్టినా స్పందన లేదని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన గౌరవ దివస్ పై సోమవారం వర్క్ షాప్ జరిగింది. బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. అప్పులు చేసిన ఒక్క పథకం పూర్తిగా అమలు కావడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం పనిచేస్తే బీజేపీ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పొతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలన్ రాజు, శ్రవంతిరెడ్డి పాల్గొన్నారు. మార్చి లోపలనే 1,37,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి రకరకాలుగా జిమ్మికులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా చివరకు రాష్ట్ర ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని కూడా ప్రైవేటు బ్రోకర్ల ద్వారా ప్రైవేటు బ్యాంకులో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కూడా ఇన్ని 1,50,000 కోట్లు దాదాపుగా అంటే ఇంకా 37,000 కోట్లు జనవరికి అయిపోయింది. ఇంకా 3 నెలల్లో ఇంకా 15,000 కోట్లు తెస్తారని తెస్తారో తెలియదు. కానీ ఇన్ని తీసుకొచ్చి కూడా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయింది. రైతు బంధు మొన్న ఖరీఫ్ బాయ్కు రవికి వచ్చే రవి కూడా అయిపోతున్నది. 2,000 4,000 పెన్షన్ ఇస్తామన్న సంగతి కానీ, లేకుంటే నిరుద్యోగ యువతకు ఇస్తామన్న 4,000 వృత్తి కానీ అన్నీ మర్చిపోయి ఈరోజు కేవలం కుంభకోణాల మీద అవినీతి మీద మాత్రమే పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే గత 70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం కోసం అవినీతి కోసం పనిచేసినటువంటి పార్టీ. సంవత్సరం లోపలనే ఇన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చి ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలు బయటకు వచ్చి ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఎదుర్కొంటున్న సందర్భంగా 10 సంవత్సరాలు దేశాన్ని ఏలినటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక్క అవినీతి మచ్చ కూడా తగలకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు ఉంటే, కేవలం సంవత్సరం లోపల 100ల కొద్ది అవినీతి కార్యక్రమాలతో పాటు కుంభకోణాలు చేస్తున్నటువంటి సంవత్సరంలోని నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సంగతిని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వార్థం కోసం పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజానికం కోసం, ధర్మం కోసం పనిచేస్తారు. ఈ సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగం గురించి
మీరు ఒకటి నేను దయచేసి చెప్తాను. కానీ మరొకసారి తెలియజేస్తున్నాను, కవితకు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అరవింద్ అనేవాడు నిజమైన పసుపు బోర్. పసుపుకు ఎలాంటి చెదలుండదు. పసుపు బంగారం లాంటి పసుపు. ఆ పసుపు ఇందూరులో ఉన్నదంటే అది ధరంపురి అరవింద్. ఆ వ్యక్తి చేసిన పెద్ద కార్యక్రమాన్ని అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు క్షేత్ర పరిశీలన జరుపుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. చందూర్, అక్బర్ నగర్, రూద్రూర్ గ్రామాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. స్థానిక అధికారులతో భేటీ అయి ఆహార భద్రతా కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సేకరించిన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ ద్వారా వారి పేర్లు ఎక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. అక్బర్ నగర్ శివారులోని భూములతో పాటు రూద్రూర్ బస్టాండ్ వెనుక భాగాన 897 నుండి 957 వరకు గల సర్వే నెంబర్లలోని భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పంటలు సాగు చేయకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగిస్తుండడాన్ని లేఅవుట్ చేసి ఫ్లాట్లుగా మార్చడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కాగా గుర్తించాలని క్రాప్ బుకింగ్, భువన్ యాప్ల సహాయంతో వెరిఫికేషన్ చేయాలన్నారు. అధికారులు సేకరించిన క్షేత్రస్థాయి వివరాలతో కూడిన రిజిస్ట్రార్లను తనిఖీ చేసి గ్రామ సభల నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావు లేకుండా పకడ్బందీగా గ్రామ సభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, చందూర్ ఎంపీడీఓ నీలావతి, తహసీల్దార్ శాంత, ఇతర అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 26,000 మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సమీక్షలో ఆమె రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను లేవనెత్తారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేశారన్నారు. కానీ కులగణన ఆధారంగా కేవలం 26,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. కేవలం 20% మందికి రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయమన్నారు. రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 3.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలన్నారు. 4.43 లక్షలకు పై రైతు కూలీలు ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 41,000 మందికి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. కేవలం 10% భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదన్నారు. కేవలం కంటి తుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. టాపిక్ చూసినట్టయితే 4,43,000 మంది రైతు కూలీలు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలోని ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం ఇచ్చేది ఎంత మందికి అంటే 41,387 మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే 4,43,000 మందిలో 41,387 అంటే కరెక్ట్ 10% ఇస్తున్నట్టు లెక్క. సరే, భూమి లేని పేదవాళ్ళకు ఏమీ చేయలేదు కాబట్టి 12,000 ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇవ్వగలిగే బ్యాండ్ విడ్త్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు. కానీ 4,43,000 మందిలో కేవలం 41,387 మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు. కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి. ఇచ్చినటువంటి కార్డులో కూడా అన్న ఎట్లా ఉంటదంటే ఒక జాబ్ కార్డు మీద మినిమం కుటుంబంలో 3 పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో 100 రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి 3 కనుక కూలికి పోతే మనిషికి 33 రోజులే వస్తుంది. మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ 2023-24 ఉన్నది. మరి ఏదన్నా సందర్భం, ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో 2023-24లో వాళ్ళు కనుక 20 రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే
ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న. అట్లానే ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకం మనం 2006 నుండి పెట్టుకున్నాం, కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది 2023-24 తీసుకుంటున్నాం. అంటే 2006 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2006లో భూమి లేని వాళ్ళకి ఇప్పటికి కూడా భూమి కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 2006 నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా 2023-2024 కన్సిడరేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేదవాళ్లను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న. ఏ స్కీమ్ అన్నా ఇంక్లూజివ్ ఉండాలి, వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి, కానీ వీలైనంత ఎక్కువ మందికి ఫోర్వేల్ పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులం మనం సానుభూతితో పేదవాళ్ల పట్ల ఆలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది పడి చేస్తూ ఉంటారు, కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు 3 నెలల నుంచి రాలేదు. కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్న. ఎందుకంటే ఇప్పుడు 21 నుంచి 24 వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్ళా పనిచేయాల్సి ఉంటది. మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటది. కాబట్టి దయచేసి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్న. అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతా ఉన్నాం. రైతు కూలీలో ఇంకొక అంశం అన్న, మొన్న పెద్దలు సీతక్క గారు మంత్రివర్యులు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న. దాని మీద ఏమన్నా తమరు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు సెలెక్ట్ చేసిన 20%లో ఓన్లీ మహిళలకే ఇస్తారా, అందరికి ఇస్తారా, ఇచ్చే వాళ్ళను ఏ ప్రాతిపదిక అన్నది కూడా దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలియకుండా కమిటీలు వేసినారు. మరి ఈ కమిటీలు ఎవరు వేసిండ్రు అన్నది కూడా తెలియదన్న. సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటది. ఎందుకంటే 26th జనవరితోని కార్పొరేషన్లు అన్ని కూడా సీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటది అన్న విషయాన్ని కూడా తమరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్నా. కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్టయితే 1 ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటది, 2 కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటది కమిటీ. కాబట్టి పొలిటీషియన్స్ ని మన అందులో పెట్టాలా వద్దా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా. ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ 5,34,778 ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు, రాళ్లు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం 7,575, అంటే మొత్తం 5,34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ 1.5% మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న. సంతోషం, మీరు ఎలిమినేట్ చేసినారు, ప్రభుత్వానికి డబ్బులు మిగిల్చినారని మీరు చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బట్ లెటర్స్ కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 20% ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు. కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది 15,000, అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం 40% మాత్రమే పెంచి ఇస్తామన్న 5,000లో 2,000 మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో 40% మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు, నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు. మరి ఇంత ఎన్యూమరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్రస్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యూమరేషన్ ఏమైనా చేశారా? చేయకపోతే ఎప్పుడు చేస్తారు? కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా చేయూతనిచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమకు క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ మొత్తం 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లోనే ఈ 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారో అన్న, ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి
అవసరమైతే 1-2 సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా. మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి. దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి విషయం అన్న. ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాప్ గా పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా. సో అటువంటి ట్రాన్స్పరెన్సీయే ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి 1 or 2 ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ 1 year లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ ఎక్కడ కూడా ₹1 రానటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి తమరు దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు భూపత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ 21A నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటుందని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో 70 నుండి 80% పూర్తయిందని భూపత్ రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక అంశం అన్న, మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు. ఇక్కడ జిల్లా జైల్లో మీద ఆయన బొగ్గుతోని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయెట్, నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయెట్. వారిది 100వ జయంతి సంవత్సరం అన్న, 100th year వారిది. అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్ గా కల్చర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా. మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి, కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న. నిజామాబాద్ లో నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 40 లక్షల తాను పుట్టి పెరిగి చదివిన గ్రామానికి తన వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు ఆ గ్రామ యువకుడు. ₹2,70,000 వెచ్చించి తయారు చేయించిన స్వర్గరథాన్ని గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ కార్యదర్శికి అందజేసి యావత్ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. తుది శ్వాస వదిలిన అనంతరం గౌరవంగా అంతిమయాత్ర జరిపేందుకు జానకంపేట గ్రామానికి చెందిన మిద్దె సందీప్ అనే యువకుడు తన వంతు సహకారాన్ని అందించారు. మృతి చెందిన తన గ్రామ ప్రజల ఆఖరి మజిలీ సాఫీగా సాగేందుకు ఉపయోగపడే స్వర్గరథాన్ని తన సొంత ఖర్చులతో సుమారు ₹2,70,000 వెచ్చించి తయారు చేయించి గ్రామ ప్రజల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ కార్యదర్శికి విరాళంగా అందజేశాడు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన మిద్దె సందీప్ అనే యువకుడు నానమ్మ కీర్తి శేషులో మిద్దె గురమ్మ, తాతయ్య కీర్తి శేషులో మిద్దె లింగన్నల జ్ఞాపకార్థం స్వర్గరథాన్ని తన వ్యక్తిగత సంపాదనతో తయారు చేయించే గ్రామానికి విరాళంగా అందజేయడం ఎంతో సంతోషకరమైన విషయమని గ్రామ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము పుట్టి పెరిగి చదివి ఎదిగిన గ్రామానికి తన వంతుగా ఏదైనా సహాయ సహకారం అందించాలనే యోచన యువకుల్లో ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జానకంపేట సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ తన కుమారుడైన మిద్దె సందీప్ తన సంపాదనతో గ్రామానికి ఏదైనా మేలు చేయాలనే సదుద్దేశంతో ఆలోచిస్తున్న సమయంలో గ్రామానికి స్వర్గరథం లేదనే ఆలోచనతో స్వర్గరథాన్ని తయారు చేయించే గ్రామానికి విరాళంగా అందజేయాలనే ఆలోచన పట్ల తాను సైతం గర్వపడుతున్నట్లు తెలిపారు. ప్రతి యువకుడు తమ గ్రామానికి తమ తోచిన విధంగా సహాయం చేయడానికి ముందుకు వస్తే గ్రామంలో మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడే అవకాశాలు ఉంటాయని, కావున తన కుమారుడి లాగానే నేటి యువత తమ తమ గ్రామాలకు ఏదో రకంగా సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు మిద్దె సందీప్, మిద్దె నరేందర్లను శాలువా, పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్ నాయక్ తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం అమ్మ మిద్దె గురమ్మ, నాన్న మిద్దె లింగన్న వాళ్ళు దాదాపు చనిపోయి చాలా రోజులైంది. వాళ్ళ జ్ఞాపకార్థం మా గ్రామానికి ఒక సహాయంగా అంతిమయాత్ర రథాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మా కుమారుడైనటువంటి మిద్దె సందీప్ గారు ఇటీవల యూకే నుంచి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తా, మా నానమ్మ తాత వాళ్ళ పేరుతో ఇస్తా అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఈరోజు ఆ రథాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి కార్యదర్శి గారికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ, గ్రామ కులం పెద్ద మనుషులందరూ, కుల సభ్యులు, అట్లాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులందరి సమక్షంలో ఈరోజు గ్రామ పంచాయతీకి ఈ అంతిమయాత్ర రథాన్ని అప్పగించడం జరిగింది. ఈ ఆలోచన మా కొడుకైనటువంటి సందీప్ రావడం మంచి పరిణామం. ఈ పద్ధతిలో అమ్మా నాన్నని కన్నటువంటి మేము బాధ్యతగా ఈ మంచి పని చేయాలనేది ఆలోచన మా కొడుకు రావడం అనేది మంచిది. దీన్ని గ్రామస్తులందరికీ కూడా ఉపయోగపడే రకంగా గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకొని దీన్ని మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి పాటలు పాడాలని అందరికీ ఉంటుంది. కొందరు కూని రాగాలు తీస్తారు తప్ప వేదిక మీద పాడటం సులభం కాదు. అందులో సంగీతానికి అనుసంధానంగా శృతి లయలు తప్పకుండా పాడటం గొప్ప విషయం. బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రజాప్రతినిధిగా క్రీడాకారులను ప్రోత్సహించే వ్యక్తిగా బాజిరెడ్డి జగన్ ముందుంటారు. హైదరాబాద్ రోడ్డులోని బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. వేదిక మీద సింగర్ తో కలిసి జగన్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ లో ఇంత కళ దాగి ఉందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. కుమారుడు వేదిక మీద పాట పాడితే తండ్రి బాజిరెడ్డి గోవర్ధన్ చరవాణిలో బంధించారు. ఆ పాట లోకల్ న్యూస్ ప్రేక్షకుల కోసం.
వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. సేవా రంగంలో ఉన్న వారికి ప్రతి ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షులు పద్మా శ్రీనివాస్ చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్లో ఆదివారం రాత్రి రోటరీ ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న రిటైర్డ్ మిలిటరీ మెన్ అశోక్, ఆవులు, పక్షులకు నీరు, ఆహారాన్ని అందజేస్తున్న పాత్రికేయుడు సిరిగద ప్రసాద్, అందుల కోసం ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసిన ఆదిలాబాద్ కు చెందిన రవికిరణ్లకు రోటరీ క్లబ్ గవర్నర్ గట్టు జ్ఞానప్రకాష్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గట్టు జ్ఞానప్రకాష్, డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షులు పద్మ శ్రీనివాస్, కార్యదర్శి గౌరీశంకర్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దశాబ్దాల రైతన్నల కళ నిజామాబాద్ లో పసుపు బోర్డు. ఎన్నో తరాలుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతన్నల ఆవేదన ఇది. ఎంపీ అరవింద్ నేతృత్వంలో కళ సాకారం కావడంతో గంగ నీళ్లతో మోదీతో పాటు ఎంపీ అరవింద్ల ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కళ ఫలించడంతో పసుపు పండించే రైతన్నల కుటుంబాల్లో ఆనందం వెలువరిసింది. పసుపు బోర్డును ఇచ్చిన పీఎం నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఫ్లెక్సీలకు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద బీజేపీ ఓబీసీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మంగళారపు నవీన్ గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో త్యాగ ప్రశాంత్, క్రాంతి, వంశీకృష్ణ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో మన జిల్లాకు, ఇందూరు జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న గారికి, మేము తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుండి వచ్చేసి ఇక్కడ గంగా నదిలో త్రివేణి సంగమం వద్ద అన్నగారికి జలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నవోదయ గురుకులాలు ఇలా ఎన్నో తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి పరుస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. గ్రామ స్థాయిలో జరుగుతున్న సర్వే వివరాలను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న సర్వే వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. సర్వేను పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు. సిరికొండ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పర్యటించారు. మొదటగా పెద్దవాల్గొట్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వివిధ వసతులను పాఠశాల హెడ్ మాస్టర్ పర్వీన్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన సామాగ్రిని పరిశీలించారు. ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలను వాడాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో ఏదైనా సమస్య తలెత్తితే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం రామడుగు గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సర్వేను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఆయన వెంట మండల రెవెన్యూ అధికారి రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే దుకాణ సముదాయాలు, ప్రసాదాల విక్రయాలకు సంబంధించిన కౌంటర్ల వేలంపాటను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలోని కొండపై గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే దుకాణ సముదాయాలు, నవధాన్యాలు, లడ్డు, పులిహోర విక్రయాలు, వాహనాల పార్కింగ్ కు సంబంధించిన వేలంపాటను దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్ రవీందర్, ఆలయ ఈఓ గింజుపల్లి వేణు సమక్షంలో సోమవారం నిర్వహించారు. కొబ్బరికాయలు, నవధాన్యములు విక్రయాలకు గాను రుక్మాయి గంగాధర్ 43,500కు వేలంపాటలు దక్కించుకోవడం జరిగిందని, అలాగే లడ్డు, పులిహోర విక్రయాలకు గాను పిట్ల వినయ్ కుమార్ 40,000 రూపాయలకు వాహన పార్కింగ్ ను, బోయిడి ఉపేంద్ర 7,100 రూపాయలకు వేలంపాటలు దక్కించుకోవడం జరిగిందని ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుమన్, గ్రామ పెద్దలు సుంచనకోట రాధాకిషన్ గౌడ్, తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము
జానకంపేట్ గ్రామంలో వేంచేసి ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయము. ఈ యొక్క దేవాలయము స్వయంభూ దేవస్థానము. ఈ యొక్క ఆలయం నందు ప్రతి మాఘమాసంలో జరుగు ఉత్సవాలకు ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఇట్టి ఉత్సవాల్లో భాగంగా నేడు పూజా సామాను, సైకిల్ స్టాండు, ప్రసాదము విక్రయించుటకు గాను ఈ యొక్క వేలం ఏర్పాటు చేయడం జరిగింది. వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క వేలము ఈరోజు పూర్తి చేసినాము. వేలం వివరములు 43 పూజా సామాగ్రి, సైకిల్ పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముకొనడానికి గాను 43,500 రూపాయలు మరియు ప్రసాదము విక్రయించుటకు గాను 40,000 రూపాయలకు ఈరోజు వేలంలో చేయడం జరిగినది. సైకిల్ స్టాండుకు 7,100 రూపాయలు వేలంలో నిర్ణయించడం జరిగినది. ఇటు యొక్క ఉత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించుదుము. ఇట్టి ఉత్సవం నందు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పుర ప్రముఖులు, పాత్రికేయులు, పోలీస్ శాఖ వారితో మా యొక్క ఈఓ గారు ఏర్పాటు చేయుచున్నారు. కావున భక్తులు అందరూ గమనించి ఈ యొక్క ఉత్సవం ప్రజలకు సమాధానం చెప్పలేకనే బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకుంటున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడిన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వంపైనే నిందలు వేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాలలో పెండింగ్ లో ఉంచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంటే వాటిని పంచే కార్యక్రమంలో వేల్పూర్, భీమ్గల్, ముప్కల్, కమర్పల్లి ప్రాంతాలలో ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ప్రశ్నించినందుకే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని బహిష్కరిస్తున్నా అని చెప్పి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకోవడం జరిగిందని మానల మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి తులం బంగారం ఇవ్వడం లేదు అని చెక్కుల పంపిణీ బహిష్కరిస్తే గడిచిన సంవత్సర కాలంగా ఎందుకు చెక్కులు పంపిణీ చేశారో చెప్పాల్సిన బాధ్యత ప్రశాంత్ రెడ్డి పైన ఉందన్నారు. గ్రామాలలో మహిళలు ప్రశాంత్ రెడ్డిని నిలదీసి మీరు అధికారంలో ఉన్న 2 సంవత్సరాలలో ఎందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపి పక్కకు తప్పుకుంటున్నారని చెప్పడం జరిగిందన్నారు. ప్రశాంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మానల పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం కూడా లేదు. అందుకే గత 3 నెలల క్రితం మంజూరైన చెక్కులను కూడా బాల్కొండలో ఇప్పటి వరకు పంచలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ప్రజల మధ్యకు రావడం ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకుంటున్నారన్నారు. వెంటనే ప్రశాంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని మానల డిమాండ్ చేశారు. చాలా విడ్డూరంగా ఉంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనకపోగా ప్రభుత్వంపై నిందలు మోపే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని నేను బహిష్కరిస్తున్నాను అని ఏదైతే ప్రకటన చేశాడో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. తులం బంగారం ఇస్తలేరు కాబట్టి బహిష్కరిస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను నేరుగా ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు నిజంగానే తులం బంగారం కోసమే బహిష్కరించినట్టయితే మరి గత సంవత్సరం కాలంగా మీరు ఎందుకు ఇచ్చిండ్రు? రెండవది, మీరు ఇవాళ బంద్ చేయడానికి ప్రధాన కారణం తులం బంగారం కాదు. గ్రామాలలో మహిళలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం మీరు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇప్పిస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గానీ మాకు చెక్కులు రాలేవని మిమ్మల్ని నిలదీయడం ద్వారానే ఈ సమస్యను తప్పించుకోవడానికి ప్రశాంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నాడని ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి యొక్క ఆలోచన ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉండడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. త్వరలోనే వీటన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. కేవలం మీరు 2 సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్లో పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి మహిళలు నాకు తెలిసి ఒక్కొక్కరు 2 పిల్లలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి చెక్కులు తీసుకోవడానికి.
అంటే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు మీరు ఇచ్చే ₹1,00,000 చెక్ అప్పుడు ఇచ్చుంటే వాళ్ళకు 1,50,000 రూపాయలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తగ్గుతుండే. కానీ మీరు వాళ్ళకు నష్టం చేసి ఇవాళ నేరుగా మళ్ళా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఒక కార్యక్రమం చేస్తున్న తీరును చాలా విడ్డూరంగా ఉంది. మొగుడిని గట్టి మోదు ఎవరు చెప్పుకున్నట్టు ఒక సామెత ఉన్నది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరగాలని సిద్ధంగా ఉంటే రండి. మా ఏవైతే మేము చేస్తామో దాన్ని ఎక్స్పోజ్ చేస్తానికి అవకాశం ఉండగా మీరు ఎందుకు రానంటారో మీరు మాకు ప్రజలందరూ గుర్తించాలా. కేవలం వాళ్ళ తప్పిదాలు బహిర్గతమవుతున్నాయి. ప్రజలు మొన్న వేల్పూర్లో ముక్కాల్లో ఎక్కడికక్కడ నిలదీశారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి పక్క తప్పుకున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీకు ప్రజల సంక్షేమం గురించి సమయం లేకపోవడం ద్వారానే ఈరోజు గత 3 నెలల క్రితం తయారైనటువంటి చెక్కుల్ని పంచడానికి కూడా మీకు సమయం సరిపోలేదు. ఏటాగో అది ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మీరు ముందుకొస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారనే ఒకే ఒక్క ఉద్దేశంతో పక్క తప్పుకుంటున్నారు. ఈ రోజే మేము ఎంఆర్ఓలందరికీ పొద్దున్నే మేము సీరియస్గా చెప్పడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినా రాకున్నా చెక్కులు పంపిణీ చేయమని చెప్పినాము. ఎందుకంటే వాటి డేట్ అయిపోతే మళ్ళీ తిరిగి డేట్ చేంజ్ చేయాలంటే. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువనటుడు శీలం విరాజ్ రెడ్డి నటించిన గార్డ్ సినిమా అన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాను నటించిన సినిమాను వీక్షించి ఆశీర్వదించాలని నటుడు విరాజ్ రెడ్డి కోరారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్ గార్డెన్ లో యువ సినీ నటుడు శీలం విరాజ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో పుట్టి పెరిగానని చెప్పారు. మొట్టమొదటిసారిగా గార్డ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు. గార్డ్ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 23వ తేదీన సాయంత్రం 7 గంటలకు నర్సింగ్పల్లి గ్రామ పరిధిలోని ఎస్ఆర్ఎస్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని హంగులతో ప్రేక్షకుల మదిలిలో నిలిచిపోయేలా ఈ సినిమాను తీయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సినీ ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించేందుకు వచ్చి ఈ సినిమా సందడిలో పాల్గొనాలని కోరారు. హలో అండి, నా పేరు విరాజ్ రెడ్డి శీలం. ప్రెస్కి ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ పేరున ఇక్కడికి వచ్చినందుకు. మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఒక సినిమా తీసానండి. ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను సినిమా తీసేటప్పుడు అనుకున్నాను నిజామాబాద్లో ప్రెస్ మీట్ ఏమైనా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేద్దామని. సో హియర్ వి ఆర్. 23rd రోజు ఎస్ఆర్ఎస్ గార్డెన్ నర్సింగ్పల్లిలో టీజర్ లాంచ్ చేస్తున్నామండి. ప్లీజ్ అందరూ వచ్చేసేయండి. ఐ రియలీ నీడ్ యూర్ సపోర్ట్. నేను మీ లోకల్ మనిషిని, ఇక్కడే పుట్టి పెరిగినా, నాకు అన్నీ తెలుసు నిజామాబాద్ గురించి. నిజామాబాద్లో సినిమా ఈవెంట్స్ చాలా తక్కువ అవుతాయండి. సో నేను ఏమనుకున్నా అంటే నేను ప్రమోషన్ స్టార్ట్ చేస్తే నిజామాబాద్ నుంచి గట్టిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ఈవెంట్లో మెయిన్ జబర్దస్త్ షోస్ నడుస్తున్నాయండి. యాంకర్ లాస్ట్ ఇయర్ చేస్తున్నారు, స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు. బట్ ద మెయిన్ పాయింట్ ఈజ్ టీజర్ లాంచ్. ఇది ఆ రోజు టీజర్ లాంచ్ చేస్తున్నాం. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డ్రా ఉందండి. వచ్చిన వాళ్ళందరూ గేట్ దగ్గర వాళ్ళ నేమ్ నంబర్ రాసి పెడితే ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ ఒక లక్కీ డ్రా తీస్తాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 30,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 20,000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000 ఉంది. అదే రోజు ఆన్ ది స్పాట్ క్యాష్ ఇస్తాం. ఐ రియలీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అందరూ రండి. ఇప్పటికే నాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. నేను మీ లోకల్ మనిషిని కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరు రావాలి. 23rd రోజు కలుస్తాం. థ్యాంక్ యూ. మా సినిమా నేమ్ వచ్చేసి గాడ్. ఇది కంప్లీట్లీ ఆస్ట్రేలియాలో షూట్ చేసినాం. మీరు ఆ రోజు 23rd రోజు వస్తే యాక్టర్స్ని అందరు మిగతా యాక్టర్స్ని చూస్తారు. ఈ గాడ్ అనేది హారర్ కామెడీ మూవీ. హారర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. మేము భయపడతాము, అన్నీ ఉంటాయి. ఇట్ విల్ బి ఫన్. కంప్లీట్ సినిమా మొత్తం ఆస్ట్రేలియా షూట్ చేసినాం. ఈ ఫిబ్రవరి 21st రిలీజ్ అనుకుంటున్నాం. ఈ 23rd మాత్రం ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసి మనం ఇక్కడ ఈవెంట్ చేస్తే హైదరాబాద్ దాకా సౌండ్ వినిపించాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చేసేయండి, ఎంజాయ్ చేద్దాం. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ గార్డెన్ నిజామాబాద్ మోపాల్ మండల్ నర్సింగ్పల్లిలో జరుగుతుందండి. అందరూ వచ్చేసేయండి, ఎంజాయ్ చేద్దాం. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి ఈ 23rd థర్స్డే 7 PM స్టార్ట్ అవుతుందండి. లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ గార్డెన్స్ నిజామాబాద్ మోపాల్ మండల్ నర్సింగ్పల్లిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని జేఏసీ చైర్మన్ సయ్యద్ సుజాయిత్ అలీ కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పవర్ హౌస్ వద్ద ఆర్టిజన్ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ చైర్మన్ సయ్యద్ సుజాయిత్ అలీ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. 2016లో ఉద్యమించగా అప్పటి సీఎం కేసీఆర్ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఈ విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెగ్యులర్ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ సంస్థ ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో బట్టు గంగాధర్, సంతోష్ నాయక్, రవికిరణ్, అశోక్, రాములు, తోమస్, సహీందర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. నా పేరు రవికిరణ్. నేను బోధన్ సబ్ డివిజన్లో ఆర్టిజన్గా అంటే సబ్ స్టేషన్లో ఆర్టిజన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తా. మా ఈరోజు ఏదైతే మేము తలపెట్టిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమం ఉన్నదో ఇది మొదలుపెట్టడానికి ముఖ్య కారణము మేము గత 18 నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాము. అయితే మాకు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఈ సంస్థలో ఒకటే రూల్ ఒకటే సంస్థ ఒకటే రూల్ అనేది మా ముఖ్యమైన డిమాండు. అయితే ఈరోజు ఏదైతే మేము ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నామో మాకు 2017లో మాకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అనేది రద్దు చేసి మాకు ఈ సంస్థలో విలీనం చేసుకోవడం జరిగింది. స్టాండింగ్ ఆర్డర్స్ అనేది కొత్త రూల్ని తీసుకొచ్చి మాపై రుద్దడం జరిగింది. ఆ రూల్ ఏదైతే ఉన్నదో మాకు ఎలాంటి బెనిఫిట్స్ దాంట్లో లేవు. కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ మాకు వర్తించాలంటే మాకు మా విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. నేను జేఏసీ చైర్మన్ నిజామాబాద్, టీవీఏసీ జేఏసీ చైర్మన్. విషయం ఏంటంటే ఇవాళ మాకు కొన్ని రూల్స్లో ఆపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2017లో కేసీఆర్ ప్రభుత్వం ఆర్టిజన్ అని పోస్ట్ పేరిచ్చి పర్మిట్ చేశారు. దానిలో నెక్స్ట్ డే స్టాండింగ్ ఆర్డర్ అని పెట్టించారు. స్టాండింగ్ ఆర్డర్ పెట్టించిన తర్వాత 1 ఇయర్ కోర్టులోనే వెళ్ళింది. 1 ఇయర్ కోర్టులో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టాండింగ్ ఆర్డర్స్లో ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ ఇవ్వాలని ఉంది. గ్రేడ్ చేంజ్ కూడా గవర్నమెంట్ నుంచి లేదు. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 4 months నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం స్ట్రైక్స్ కోసం. కన్వర్షన్ ఇవ్వాలని, డిపెండ్ ఆన్ ద స్టడీ స్కిల్స్, ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ఈ లాస్ట్ 4 months నుంచి ఏం లేదు. ట్రై చేస్తున్నాం, ఆఫీస్లోకి పోతున్నాం, ఎస్సీ గారి దగ్గర కానీ పెద్ద ఆఫీసర్స్ దగ్గర పోతున్నాం. వాళ్ళు ఒకటే రిప్లై ఇస్తుండ్రు, మేము రెడీ టు సపోర్ట్, బట్ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తేనే మేము ఏదైనా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాదిగ జాతి కోసం మందకృష్ణ కృషి చేస్తున్నారని బాన్స్వాడ నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ కె పోచిరామ్ అన్నారు. ఎవ్వరు ఏవన్నా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగే తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జాతీయ మాల మహానాడు అధ్యక్షులు పసుల రామ్మూర్తి ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమక్షంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బాన్స్వాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ కె పోచిరామ్ ఆధ్వర్యంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు పసుల రామ్మూర్తిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సోంపూర్ పోచిరామ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి శాంతియుతంగా ఓ పద్ధతిలో ఓపికతో క్రమశిక్షణతో కొనసాగిస్తున్నారన్నారు. దీని ఫలితంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పుని ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కళాకారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల వారు మద్దతు తెలుపుతుంటే ఈయన తట్టుకోలేక జీర్ణించుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, జెండా దినేష్, చైతన్య నగర్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్, నక్కేవా డ్రైవర్ సాయిలు, పేగు నవీన్, కన్నం నితిన్, హస్గుల విజయ్, పేగు లాలయ్య, కన్నం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల ఉమ్మడి మండల కేంద్రం నుండి కోటగిరి పోలీస్ స్టేషన్లో
ఏదైతే మొన్న గత 17వ తారీఖు నాడు పసుల రామ్మూర్తి జాతీయ మహానాడు అధ్యక్షుడు ఉన్నారో వారు మా మందకృష్ణ మాదిగ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మందకృష్ణ మాదిగను ఈ భూమి మీద లేకుండా చేయండి, అతన్ని చంపి పడేయండి అని ఆదేశాలు జారీ చేయడం ఇది కరెక్ట్ రాజ్యాంగపరంగా మాటలు కావు. ఇది శాంతి భద్రతలకు విఘాతంగా కలిగించే విధంగా ఉన్నదని, కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగపరంగా జరుగుతూ ఉంది. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే ఇతర బీసీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ సంఘీభావం తెలుపుతూ ఉంటే అవి చూసి తట్టుకోలేక ఈరోజు వారిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వారు చెప్పడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత ఉన్నది, దానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ ఆధారంగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఎంఆర్పిఎస్ పక్షాన కోటగిరి ఉమ్మడి పండాల పక్షం నుంచి ఈరోజు మా కార్యకర్తలు మేమందరం వారిపై పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కఠిన శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోటగిరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం, రేవంత్ సర్కార్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత ధ్వజం. సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన, అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచన. కుల గణన ఆధారంగా రేషన్ కార్డులు ఇవ్వడం తగదు, అర్హులందరికీ కార్డులు అందేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకునేందుకు యువకుడి ప్రయత్నం, జానకంపేట్ గ్రామానికి స్వర్గయాత్ర రథం. ఒత్తిడి నుండి బయటపడేందుకు సంగీతం, సోషల్ మీడియాలో వైరల్ అయిన బాజిరెడ్డి జగన్ గానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.